Tại sao? Gì đó? देखो 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 वजन है, जरा हाथ लगाओ, हाथ लगाओ। तो फिर अवेयर आती है नीचे दीवाना हाथ नीचे करो नहीं हाथ डाउन करो कर डाली लेना नहीं एक बार में गाना ये होता है बैलेंस चलो उठाओ, मेरे बैलेंस ज्यादा हाथ का उधर पे चढ़ो, करीमुल्लाह भाई चढ़ो ऊपर, हाथ पूरा खोलना है, खोलना ऐसा पकड़ो, ऐसा पकड़ो, हाथ नीचे करो जरा, नूरला भाई नीचे करो, ठीक है देखो करेक्ट है ना ऐसा गलत ज्यादा लो करीमुल्लाह भाई। वो जाना है सलेम जरा पकड़ लो, उधर पकड़ ले छोड़ा हां उधर पकड़ ऐसा छोड़ा इधर आगे गुलाब है वहाँ। अदेक बॉटल है కడపలో ప్రసిద్ధిగాంచిన రవీంద్రనగర్లో గౌసు మషరత్ ఖాదరీ యొక్క 187వ జన్మదిన శుభ సందర్భమున మహత్తర కార్యక్రమము జనవరి 2026 సంవత్సరము కొత్త సంవత్సరంలో జనవరి 4వ తేదీన గంధం, 5వ తేదీన ఉరుసు, 6వ తేదీన తహలీల్ ఉంటుంది. దాంట్లో విరివిగా ప్రజలు భక్తులు పాల్గొని ఈ దర్గా యొక్క మషరత్ ఖాదరీ యొక్క దర్గా విశిష్టమైనది. అలాగే ఆస్థానే దర్గా పీఠాధిపతి అయినటువంటి సయ్యద్ ఇలియాస్ బాషా సాహెబ్ గారి ఆధ్వర్యంలో గత 20-25 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడికి వస్తున్నాము. ఈ దర్గాకు వచ్చి సందర్శించుకుంటున్నాము. ఈ దర్గాకు వచ్చినప్పుడు ఎంతో మంచి మనశ్శాంతి కలుగుతుంది, ఎంతో ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. ఈ దర్గాను మన కడప ప్రజలు పూర్వం నుంచి, మన పూర్వీకుల కాలం నుంచి కూడా ఎంతో విశిష్టంగా విరివిగా భక్తులు వచ్చి ఈ దర్గాను వారి యొక్క ఏమైనా వాళ్ళ యొక్క కోరికలున్నా, వాళ్ళ యొక్క కష్టాలున్నా వాళ్లకు విన్నవించుకున్నారంటే తప్పకుండా ఆ దర్గా యొక్క మషరత్ ఖాదరీ గౌస్ సాహెబ్ యొక్క దీవెనలు ఆశీస్సులు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే పీఠాధిపతి అయినటువంటి సయ్యద్ షా ఇలియాస్ సాహెబ్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడము, ఇక్కడ ఈ గంధంలో ఉరుసులో నిషాన్ కార్యక్రమంలో పాల్గొనడము ఒక అదృష్టంగా గర్వంగా భావిస్తున్నాను. అస్సలాము
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారములు. చాలా సంతోషం. ఈరోజు కడప నగరం రమీనగర్ ప్రాంతంలో హుజురా మస్జిద్ దగ్గర వెలిసి ఉండు హజరత్ ఖాజా సయ్యద్ షా గౌస్ సర్మద్ ఖాద్రీ సాహెబ్ వారి ఈరోజు నిషాన్ కార్యక్రమం జరుగుతోంది. ఈ నిషాన్ కార్యక్రమము ఇక్కడ పీఠాధిపతి అయిన గౌరవనీయులు పెద్దలు ఇలియాస్ బాషా ఖాద్రీ సాహెబ్ ఆధ్వర్యంలో జరగడం చాలా శుభసూచకం. ఎందుకంటే ఈ దర్గాను కొన్ని సంవత్సరాలుగా పీఠాధిపతి వంశీయులు ఇక్కడ ఉరుసు